ప్రభునందు ప్రియులారా, మన ప్రభువును మనం ఘనపరుస్తూ ఆయన నామాన్ని కీర్తించుదాం. ఏం పాట పాడదాం కోరుకోండి. చాయిస్ ఈజ్ యువర్స్. ఏం పాట పాడుకుందాం? మైకి అమ్మా. మన ప్రభువును మనం ఘనపరుస్తూ కీర్తిశేషులు క్రీస్తులో విశ్రాంతిలో ఉన్న దైవజనులు డాక్టర్ గోడే శామ్యూలయ్య గారు రాసినటువంటి పాట ఇది. సుమారు 40 ఏళ్ల క్రితం వచ్చిన పాట, 35 ఏళ్ల క్రితం. ఈ పాటను పాడుకొని మన ప్రభువును మనం స్తుతించుదాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా యేసు రాజా నీ పాద పూజ నిరతము నే సేతును, నిరతము నిన్నే కీర్తింతును అని పాడి మన ప్రభువును ఘనపరచుదాం. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి అమ్మా కొద్దిసేపు. పాపులహితుడా పాపరహితుడా పాపినైన నన్ను పిలచినవయ్యా. పాపులహితుడా పాపరహితుడా పాపినైన నన్ను పిలచినవయ్యా. శాపాల నుండి కాపాడి నన్ను నీ దాపు చేర్చినవయ్యా. నీ చూపుతో నన్ను కాచినవయ్యా. చప్పట్లు కొడుతూ ప్రభువుని ఆరాధన చేద్దాం. చప్పట్లు కొడదాం. ప్రతి ఒక్కరు ప్రభుని గారు కలిపి గరువు తగ్గట్టుగా కొంత ఎంత వచ్చినాక పాడు బొంగలు లేకుండా ఇలా పడతారు. బాగా వెళ్ళిపోవడం కాదు. దేవుడి సరైన ఆరాధన కలిసి చేయాలి. కలిసి చప్పట్లు కొట్టాలి. నా యేసు రాజా నీ పాద పూజ నిరతము నీ సేతును, నిరతము నిన్నే సేవితును. నా యేసు రాజా నీ పాద పూజ నిరతము నీ సేతును, నిరతము నిన్నే సేవితును, నిరతము నిన్నే సేవితును. పాపులహితుడా పాపరహితుడా
పాపినైన నన్ను పిలిచినవయ్యా, పాపుల హితుడా పాపరహితుడా, పాపినైన నన్ను పిలిచినవయ్యా, శాపాల నుండి కాపాడి నన్ను నీ దాపు చేర్చినవయ్యా, నీ చూపులో నన్ను కాచినవయ్యా, శాపాల నుండి కాపాడి నన్ను నీ దాపు చేర్చినవయ్యా, నీ చూపులో నన్ను కాచినవయ్యా. యేసయ్యా రాజా నీ పాద పూజ నిరతము సేతును, నిరతము నిన్నే సేవితును, నిరతము నిన్నే సేవితును. ఆదరణకర్తనే పంపినావయ్యా, ఆ ఆత్మతో నన్ను నింపినావయ్యా, ఆనందమెంతో నే పొందినాను, నీకెన్నో వందనాలయ్యా, ఈ స్తోత్ర గీతాలు అందుకోవయ్యా. ఆదరణకర్తనే పంపినవయ్యా, ఆ ఆత్మతో నన్ను నింపినవయ్యా, ఆదరణకర్తనే పంపినవయ్యా, ఆ ఆత్మతో నన్ను నింపినవయ్యా, ఆనందమెంతో నే పొందినాను, నీకెన్నో వందనాలయ్యా, ఈ స్తోత్ర గీతాలు అందుకోవయ్యా, ఆనందమెంతో నే పొందినాను, నీకెన్నో వందనాలయ్యా, నా స్తోత్ర గీతాలు అందుకోవయ్యా, నా యేసు రాజా నీ పాద పూజ నిరతము నే సేతును, నిరతము నిన్నే సేవితును, నిరతము నిన్నే సేవితును. రారాజు నీవే రక్షణకర్త, ఓ రాజులెవరు సాటి కారయ్య, నీ రాక వార్త ఈ లోకమంతా మానక చాటుతానయ్యా, నీ పాటలే నేను పాడుతానయ్యా. రారాజు నీవే రక్షణకర్త, ఓ రాజులెవ్వరు సాటి రారయ్యా, రారాజు నీవే రక్షణకర్త, ఓ రాజులెవ్వరు సాటి రారయ్యా, నీ రాక వార్త నీ లోకమంతా మానక సాటతానయ్యా, నీ చూపునే నేను పాడతానయ్యా, నీ రాక వార్త ఈ లోకమంతా మానక చాటుతానయ్యా, నీ పాటలే నేను పాడతానయ్యా, నా యేసు రాజా నీ పాద పూజ నిరతము నే సేతును, నిరతము నిన్నే సేవితును, నా యేసు రాజా నీ పాద పూజ నిరతము నే సేతును, నిరతము నిన్నే సేవితును, నిరతము నిన్నే సేవితును, నిరతము నిన్నే సేవితును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. శృతి చేసి నే పాడన స్తోత్ర గీతము, భజించి నిన్ను పొగడన అంటూ పాడి మన ప్రభువును ఘనపరచుదాం ప్రియులారా. శృతి స్తుతి కాదు, శృతి అంటే మన కంఠం స్వరంలో ఆ పాట ఏ శృతిలో నడుస్తుందో ఆ శృతిలో పాడడం అన్నమాట. మన గొంతుకుని ఆ శృతిలోకి తీసుకెళ్ళి ప్రభుకి ఇష్టమైన అదే శృతి ఉన్న పాటలకు అన్నారు కదా యేసన్ గారు, అలాగూ మనం కలిసి పాడాలి, కలిసి చప్పట్లు కొట్టాలి. చప్పట్లు కలిసి కొట్టండి అన్నానని ఆపేశారు. అది దేవునికి ఇష్టమైన ఆరాధన కాదు. అర్థమైందా?
మన హృదయపూర్వకంగా అది అనుసరిస్తూ పాడాలి, అనుసరిస్తూ చప్పట్లు కొట్టి ప్రభువును ఘనపరచాలి. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం, భజించి నీ పొగడనా స్వామి. శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా, 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 హల్లెలూయా. శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం. ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టి దానియేలును సింహపు బోనులు కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులు కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవాను గాచిన బలవంతుడవు నీవే కదా. జల ప్రళయములో నోవాను గాచిన బలవంతుడవు నీవే కదా, నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సచ్చరితుడవు నీవే కదా. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సచ్చరితుడవు నీవే కదా. పాపుల కొరకై ప్రాణమునిచ్చిన కరుణామయుడవు నీవే కదా. పాపుల కొరకై ప్రాణమునిచ్చిన కరుణామయుడవు నీవే కదా, నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా,
శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం భజించి నే పొగడనా స్వామి శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం హల్లెలూయా 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 శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు కోరుకున్న పాట ఎవరు ఏం కోరుకోరా ఏ శాతమైన కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును రాగభావాలతో నిన్ను ధ్యానింతునని పాడి ఇటీవల ప్రభునందు నిధించిన జుత్తుక ఆశీర్వాదం గారు పాడినటువంటి పాట ఇది. కాబట్టి ఆయన ప్రభువులో విశ్రాంతిలోకి ప్రవేశించారు. మనం ఎక్కువగా పాడుకునే వాళ్ళు ఒకప్పుడు ఈ పాటని ఆ పాట పాడి ప్రభువుని కనపరుచుదాం. గాత్రవీణని మీటి నేను పాడనా స్తోత్ర గీతమే బ్రతుకంత నే పాడనా గాత్రవీణని మీటి నేను పాడనా స్తోత్ర గీతమే బ్రతుకంత నే పాడనా కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును రాగభావాలతో నిన్ను ధ్యానింతును కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును రాగభావాలతో నిన్ను ధ్యానింతును గాత్రవీణనే మీటి నేను పాడనా స్తోత్ర గీతమే బ్రతుకంతనే పాడనా గీతమే నేను పాడనా స్తోత్ర గీతమే బ్రతుకంతనే పాడనా కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును రాగభావాలతో నిన్ను ధ్యానింతును కోటి కంఠాలతో రాగాలు నేను కూర్చన స్తుతి గీతాలు గానాలు నే పాడన హృదయమే నీ ఆలయం నాలోన వసించు నా యేసువా రాగాలు నేను కూర్చనా స్తుతి గీత నాదాలు నే పాడనా రాగాలు నేను కూర్చనా స్తుతి గీత నాదాలు నే పాడనా హృదయమే
కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రంగభావాలతో నిన్ను ధ్యానింతును, కోటి కంఠాలతో. యాగంబునై నేను వేడన, సనుతించు గీతాలు నే పాడన, జీవితం నీ కంకితం, స్తుతియాగమై నేను కీర్తించెదను. యాగంబునై నేను వేడన, సనుతించు గీతాలు నే పాడనా, యాగంబునై నేను వేడనా, సనుతించు గీతాలు నే పాడనా, జీవితం నీ కంకితం, జీవితం నీ కంకితం, స్తుతియాగమై నేను కీర్తించెదను, కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును, కోటి కంఠాలతో. సువార్త నేను చాటన, నీ సాక్షిగా నేను జీవించన, ప్రాణార్పణముగా పోయబడన, నన్నెలలో నడిపించు నా యేసువా. సువార్త నేను చాటన, నీ సాక్షిగా నేను జీవించన, ప్రాణార్పణముగా పోయబడను, సువార్త నేను చాటనా, నీ సాక్షిగా నేను జీవించనా. లేచి నిలబడదాం, ప్రతి ఒక్కరు లేచి నిలబడదాం. సువార్త నేను చాటనా, నీ సాక్షిగా నేను జీవించనా, పారార్పణముగా పోయబడిన, పారార్పణముగా పోయబడిన, నన్నిలలో నడిపించు నా యేసువా, కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును, కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును, గాత్రవీణనే నీటి నేను పాడన, స్తోత్ర గీతమే బ్రతుకంతనే పాడన, గాత్రవీణనే నీటి నేను పాడన, స్తోత్ర గీతమే బ్రతుకంతనే పాడన, కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును, కోటి కంఠాలతో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువా మా దేవానికి స్తోత్రాలు. మా ప్రియులు నిన్ను గురించి నువ్వు చేసిన ప్రతి మేలుకి కృతజ్ఞతలు చెల్లిస్తూ, 3వ వారంలో ఏ రకంగా నువ్వు మేలు చేసావో అందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నిన్ను మహిమపరుస్తూ సాక్ష్యం ఇవ్వడానికి ప్రియులు సిద్ధపడి ఉంటుండగా మీ యొక్క ఆత్మాభిషేకం ఇచ్చి ఏమి చెప్పాలో అదే చెప్పినట్లు, క్లుప్తంగా చెప్పినట్లు మీరు నడిపించండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తూ నీ ప్రజల్ని చేతులు పెడుతున్నాను తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవుని నామానికి స్తోత్రములండి. నా పేరు ప్రిసిల్ల మోనిక. గడిచిన వారం అంతా నన్ను నా బిడ్డలను దేవుడు కాచి కాపాడి ఆరోగ్యంనిచ్చి
నన్ను ఇలా పోషించినందుకు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. గడిచిన వారంలో కాలేజ్కి రోజు వెళ్ళి రావడానికి మంచి ఆరోగ్యంను దేవుడు నాకు ఇచ్చి ఉన్నారు. బాబులకు కూడా మంచి ఆరోగ్యంనిచ్చి రోజు స్కూల్కి వెళ్ళి రావడానికి ఈ వారం అంతా దేవుడు మమ్మల్ని ఇలాగున ఆరోగ్యం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం తెలియజేస్తున్నాను. ఈ వారంలో సోమవారం మాకు సోమవారం వెళ్ళలేదండి, సెలవు కాబట్టి. ట్యూస్డే నుండి బస్ మార్చారు. అయితే ఆ బస్సులో నేను కూర్చున్న ప్లేస్లో వేరే ముసలాయన కూర్చోవడం వల్ల నేను ఆయన్ని లేపలేక వేరే సీట్లో కూర్చున్నాను వెళ్ళి. ఆ సీట్ మరీ చిన్నగా ఉండడం వల్ల నేను దిగేటప్పుడు ఐరన్ రాడ్ తగిలేసింది నా మోకాలికి. తగిలినప్పుడు అప్పుడు ఏం అనిపించలేదు, నార్మల్గా దిగిపోయాను. కొంచెం నొప్పి అనిపించింది అంతే. తర్వాత రోజు మార్నింగ్ లేచాక ఈవెన్ నైట్ కూడా కొంచెం నొప్పి ఏం లేదు. సో బాగానే ఉంది, నార్మల్గా తగిలింది అనుకున్నాను. మార్నింగ్ లేచి కాలేజ్కి వెళ్తున్నాను, బస్సు ఎక్కలేకపోతున్నాను కూడా. అప్పటి వరకు అంత అనిపించలేదు, కానీ అక్కడికి వెళ్ళాక బస్సు ఎక్కేటప్పుడు అది మెట్టు ఎక్కేటప్పుడు నా కాలు అసలు సపోర్ట్ చేయలేదు. ఏమో మళ్ళీ నా కాలుకి ఏమైనా అయిందేమో అనుకున్నాను. ఆ రోజంతా కాలేజ్లో కుంటుతూ నడిచాను నేను. అందరూ అడగడమే ఏమైందమ్మా ఏమైందని. అయితే తర్వాత రోజు నుండి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చాక నా ఒక స్ప్రే జెల్ లాంటిది రాసుకొని అలాగే ఈ వారం రోజులు కూడా ఉన్నాను. ఆ విధంగా అప్పటికున్న నొప్పి కంట్రోల్ అయ్యి మంచి ఆరోగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చి ఉన్నారు. ఇప్పుడైతే మంచిగా నడవడానికి దేవుడు కృపను అనుగ్రహించి ఉన్నారు. ఆ రోజు ఉన్న నొప్పి బట్టి అయితే ఇంత వెయిట్తో నేను నడవలేకపోతే ఎలా ప్రభువా అని ప్రార్థన చేసుకున్నాను. దేవుడు నాకు ఇచ్చిన స్వస్థతను బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నా గురించి ప్రార్థించిన మీ అందరికీ హృదయపూర్వక వందనములు. దేవుడి చిన్న సాక్ష్యం దీవించిన గాక. దేవుని నామానికి స్తోత్రాలు. దైవజనులకు, పెద్దలకు, తోటి సహోదరులకు అందరికీ నా వందనములు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మా మేనకోడలు నా తమ్ముడు కూతురు అనమాట. అమ్మాయికి 7 నెలలు పూర్తి 8వ నెల వచ్చినప్పటి నుంచి గర్భంలో శిశువుకి ఏవో ఉన్నాయి అనేసి లోపాలు ఉన్నాయని చెప్తున్నారండి. ఆమెకి షుగర్ ఎక్కువ, థైరాయిడ్ ఎక్కువ, అమ్మాయికి బీపీ కూడా కొంచెం తగిలింది, బీపీ కూడా వస్తుందని చెప్పి అన్నారు. అవి ఎక్కువగా ఉండడం వలన తర్వాత ఆ పిల్లడికి కూడా బాగాలేకపోవడం వలన నేను ఎంతో మంది చేత మా దైవజనుల చేత కాన్ఫరెన్స్లో, జేపీటీసీ కాన్ఫరెన్స్లో ఇంకా ప్రతి ఒక్కరి చేత కూడా ప్రార్థన చేయించేదాన్ని, నేను చేసేదాన్ని. ఆ పిల్ల కూడా చేసుకునేది, ప్రతి పూట కూడా ప్రార్థన చేయించుకునేది. చాలా భయపడ్డామండి. డెలివరీ సమయంలోనూ సులువుగా జరిగే డెలివరీకి మొదటిసారి సులువుగా జరిగిందండి. బాబు 10 రోజులుండి చనిపోయాడు. మొదటిసారి 10 రోజులు చనిపోయాడండి. 10 రోజులుండి చనిపోయాడు. 14వ తేదీన పుట్టి 24వ తేదీన చనిపోయాడండి. మళ్ళీ వెంటనే గర్భం దాల్చింది అమ్మాయి. అప్పటి నుంచి అలాగా ఆ షుగరు అతనే బాధపడుతుందన్నమాట. సరైన తిండి అది లేకు, ఏమైనా తింటే షుగర్ ఎక్కువైపోవడం ఇలా జరుగుతూ ఉందన్నమాట. అయితే ఇంకా అప్పటి నుంచి ప్రార్థన. అయితే షుగర్ ఎక్కువ అవడం వల్లనేమో ఆపరేషన్ చేస్తారండి. నార్మల్ డెలివరీ పిల్ల, కానీ ఆపరేషన్ చేస్తారు. చేసేసిన తర్వాత చక్కటి బిడ్డని ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రార్థనలన్నీ కూడా దేవుడు ఆలకించి మాకు మంచి అద్భుత కార్యం చేశాడు. చక్కగా ఉన్న బిడ్డని ఈ మధ్య కొంచెం 2 రోజులు బాగున్నారు. అక్కడ నుంచి తల్లికి కూడా జ్వరము, దగ్గు, తలనొప్పి చాలా ఎక్కువగా ఉన్నాయండి. అందువల్ల పిల్లోడికి పాలు పెట్టొద్దన్నారు. పిల్లడికి కూడా కొంచెం బాగాలేదండి ఏదో. అందువల్ల పచ్చకామెరలు అన్నారండి. నేను పచ్చకామెరలు ఉన్నాయమ్మా, బాక్స్లో పెట్టాలని చెప్పారు. నేను 2:30కి తీసుకురమ్మంటే నేను వెళ్ళామండి. తీసుకొని వెళ్తే అంత బాక్స్లో పెట్టినన్ని పచ్చకామెరలు లేవులే అమ్మా, మీ దగ్గర ఉంచండి, మళ్ళీ రేపు తీసుకురండి చూద్దామన్నారు. దేవునికి వందనాలు. పచ్చకామెరలు ఏమీ లేకుండా ఆ బిడ్డ చక్కగా ఉండాలి. లేకపోతే అక్కడ తల్లి దగ్గర లేకుండా దూరంగా ఉండాలి. అలా ఏడుస్తూ ఉంటారు ఆ ఉయ్యాల తొట్టులో పిల్లలు. చూస్తున్నాము, బాధపడుతున్నాము. అందువలన అలాగా అవ్వకుండా దేవుడు కాపాడాలని, తల్లికి కూడా ఆరోగ్యంగా ఉండాలని, ఆ కుట్లు తొందరగా మాన్పబడాలని మీరందరూ ప్రార్థన చేయండి. ఇప్పటివరకు మీరు చేసిన అందరూ ప్రార్థన చేశారు. కృతజ్ఞతలు చెల్లించుకుంటూ దేవునికి మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఈసారి ఆరోగ్యంగా ఉండాలని ఆ పిల్ల కొరకు ప్రార్థన చేయమని
ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను కాక. ప్రభునందు ప్రియులారా, సాక్ష్యాలు ఇచ్చిన ప్రియులను బట్టి మన ప్రభుకి కృతజ్ఞతలు చెల్లిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. మా ప్రియులపై నీ కృప, నీ దీవెన, నీ ఆశీర్వాదం ఉంచు. నీ కనికరం, నీ కనుదృష్టి ఉంచి నీ ఘనత కొరకు సాక్షులుగా వాడుకోండి. వారి సాక్ష్యాలు నీ సన్నిధిలో ముద్రించినందుకు స్తోత్రం. రాహెలమ్మ మేనకోడలకి చక్కని బాబుని ప్రభువా సురక్షితమైన కారుపు ద్వారా ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు. తల్లిబిడ్డలకు ఆరోగ్యాలు ఇచ్చి కాపాడు. ప్రిస్కిల్లాను ప్రభా నరానికి ఎముకకి ఏ ప్రమాదం లేకుండా కాపాడినందుకు కృతజ్ఞతలు. ఎక్కువగా నిన్ను ఘనపరిచే బిడ్డగా తన రాకపోకల్లో నీ దీవెన ఉంచి కాపాడి భద్రపరచు. మెట్టుకు రాబోయే వారం వారికి దీవెనకరంగా ఉంచుమని సాక్ష్యాలు మీ సన్నిధిలో ముద్రిస్తూ ప్రభు యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం అందరం లేచి నిలబడదాం. కీర్తన 95 ఉత్తరపరిచిత్రాల్లో చదువుకుందాం. ప్రతి ఒక్కరు కూడా లేచి నిలబడితే 95వ సంకీర్తన ఉత్తరపరిచిత్రాల్లో చదువుకుందాం. బైబిల్ ఇలాగ తెరిచి ప్రతి ఒక్కరూ మీ యాన్యువల్ బైబిల్ తెరిచి ఇలా పెట్టుకొని మన ప్రభువుని ఘనపరచాలి. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్. అనుదినము చదివిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్. అనుదినం పఠించిన నెనరుతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్. The best book you read is the Bible. The best book to read is the Bible. The best book you read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book you read is the Bible. If you read it every day, it will keep you all the way. Oh, the best book to read is the Bible. ప్రియులారా, ఉత్తరపరిచిత్రాలు చదువుకుందాం. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు. అందరూ చదవాలి. సముద్రము ఆయనది, ఆయన దాని కలుగజేసేను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. రండి, నమస్కారము చేసి సాగిలపడుదాము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. నేడు మీరు ఆయన మాట నంగీకరించిన ఎడల ఎంత మేలు.
అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. ఆఖరి చరణం అందరం కలిసి చదువుదాం. కావున నేను కోపించి వారెన్నడును నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని. దేవుడు తన పరిశుద్ధ లేఖనం మన వినికిడిలో దీవించునుగాక. ప్రియులరా, సండే స్కూల్ పిల్లల సమయం ఇది. వారికి ఏమైనా అంశాలు ఉంటే వారు ప్రదర్శిస్తారు, ప్రకటిస్తారు, పాడతారు, నాట్యమాడతారు. నా పేరు సాయిశ్రీ. నేను 5వ తరగతి చదువుతున్నాను. కీర్తనలు 34వ అధ్యాయం 10వ చరణం. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కదువై ఉండదు. అందరికీ ప్రైజ్లో. మై నేమ్ ఇస్ ఎనోష్. మై ఫాదర్ నేమ్ ఇస్ శ్యామ్ కిషోర్. మై మదర్ నేమ్ ఇస్ కెరియా. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేటారు. దానియేలు 11వ అధ్యాయం 31వ వచనం. Thank you. My name is Deepak. Patanato. అన్ను లోకాన్ని ప్రేమించును. ప్రభునందు ప్రియులరా, పిల్లలందరిని బట్టి చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరచుదాం. వీళ్ళని సండే స్కూల్కి ఎవరు తీసుకెళ్తున్నారు? టీచర్ వచ్చారా? తీసుకెళ్ళిపోండి, లేకపోతే కుదురుగా ఉండరు ఇక్కడ ఆరాధన చేయనివారు. సో సండే స్కూల్ పిల్లలందరూ కూడా సండే స్కూల్కి వెళ్ళిపోండి. ప్రభునందు ప్రియులరా, ఈ యొక్క సమయంలో మనము స్తుతి ఆరాధనలోనికి వెళదాం. దయచేసి అంత అయిపోయిందా? అయిపోతే మరి మనకు ఆరాధనలోకి వెళ్ళిపోదాం. మధ్యలో డిస్టర్బెన్స్ ఉండకూడదు. త్వరగా పిల్లలందరినీ కూడా పంపించేసేయండి. బయట ఉన్న పెద్దోళ్ళందరూ లోపలికి వచ్చేయండి. బయట ఉన్న పెద్దోళ్ళ ప్లేస్ ఖాళీగా ఉంది, బయట ఎవరు కూర్చోవద్దు, అందరు లోపలికి రండి. చూడండి బయట ఎవరున్నారు, అందరు లోపల రమ్మనండి. లోపలికి వచ్చేయండి అందరూ, ప్లేస్ ఖాళీగానే ఉంది. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువుని ఆరాధిస్తూ ఆయన నామాన్ని ఘనపరచుదాం. దేవునికి కృతజ్ఞత ఆరాధన చెల్లించుకుందాం. దయచేసి ప్రభువారు తన యొక్క ఉచితమైన మహా
కృప ద్వారా మనల్ని ప్రేమించారు. ఆయనను కీర్తించి ఆరాధించడం తప్ప మరొకటి మనకు తెలియదు. మన ప్రభువును ఘనపరచడమే ప్రభువారు మనకు కలుగజేసిన భాగ్యం, ధన్యకరమైన పరిస్థితి. కనుక మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లునుగాక అంటూ మన ప్రభువుకి మనం కృతజ్ఞతాపూర్వకంగా ఆయన సన్నిధిలో మోకరించి ప్రభువును కీర్తించుదాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం. మోకాళ్ళు ఉంచగలిగిన వారు అందరూ మోకాళ్ళ మీదకి రండి. ప్రభువును మహిమపరచుదాం. ప్రభు సన్నిధిలో భయభక్తులు కలిగి ప్రభువుని సముఖంలో చేరుకుందాం. నిజంగా నీ దేవుడు నిన్ను ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు? నువ్వు మంచిదానివనో, నువ్వు గొప్పోడువనో, తెలివితేటలు ఉన్నాయేనో, అందచందాలు ఉన్నాయేనో, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయేనో, ధనధాన్యాలు ఉన్నాయేనో, భోగభాగ్యాలు ఉన్నాయేనో ప్రభు నిన్ను ప్రేమించలేదు. ఏ యోగ్యత లేకపోయినా, నువ్వు ఆయనను ప్రేమించకపోయినా ఆయన నిన్ను ప్రేమించాడు. ఎందుకంటే ఆయన తనతో పాటు నిన్ను ఉంచుకోవాలని ఇష్టపడి. కనుక ఆ ప్రభువుకి నీ హృదయాన్ని అర్పించినప్పుడు ఆయన సంతోషంగా నిన్ను అంగీకరిస్తాడు. కళ్ళు మూసుకొని ప్రభుతో మాట్లాడదాం. ప్రియులారా, డి షార్ప్ మైనర్. యేసయ్య తన కృప నీకు అనుగ్రహించిన ఆ విధానం బట్టి ప్రభు యొక్క సముఖంలో భయభక్తులు కలిగి ఆయనను కీర్తించి ఘనపరచడానికి యేసయ్య నీకు కలుగజేసిన భాగ్యం ఇది. ఎన్నోసార్లు మన ప్రభుతో మనం మాట్లాడుతూ ఉంటాం, కానీ అది హృదయంలోంచి వస్తుందా బయట నుండి వస్తుందా అనేది కాదు. నిజంగా కృతజ్ఞత కలిగి ఉంటే ఆయన మన కొరకు పడిన శ్రమలు, మన కొరకు అనుభవించిన బాధలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను స్మరిస్తాం. కళ్ళు మూసుకుందాం. ఎవరికి వారి ప్రభుతో మాట్లాడండి. ప్రభు యొక్క సముఖాన్ని విరిగి నలిగిన హృదయంతో చేరుకుందాం. ప్రియులారా, ప్రభుతో మాట్లాడండి. ప్రతి ఒక్కరు కూడా యేసయ్యతో మాట్లాడండి. నాకంటే గొప్పలు ఈరోజు చూడలేపారు నాయన. నాకు ఈ భాగ్యం నువ్వు ఇచ్చావు ప్రభువా. కేవలం నీ కృప, కేవలం నీ కృప నాయన. దేవా, నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము బాప నలిగి వ్రేలాడితివి, నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము బాప నలిగి వ్రేలాడితివి, నాకు చాలిన దేవుడవు నీవు, నా స్థానములు నాకు చాలిన దేవుడవు నీవు, నా స్థానములు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా
మనవులు ముంది నీ మనసులు నెరవేరే నా మనుగడ ముంది నీ గ్రంథములో నుండి నా మనవులు ముంది నీ మనసులు నెరవేరే నా మనుగడ ముంది నీ గ్రంథములో నుండి ఏమి అద్భుత ప్రేమ సంకల్పం ఏమి చెల్లిందో ఏమి అద్భుత ప్రేమ సంకల్పం ఏమి చెల్లిందో హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా ఎందుకు నిన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకు నా దీన స్తుతి హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా. నువ్వు ఆయనను ప్రేమించావని కాదు, ఆయనే నిన్ను ప్రేమించాడు. కనుకనే ఆయన ఈ భూమి మీదకి వచ్చి నీ కొరకు నీ స్థానంలో ఆయన బలయ్యాడు. ఎందుకంటే ఆయన పోలికలుగా ఆయన స్వరూపంలోకి నువ్వు రావాలని, నువ్వు కోల్పోయినటువంటి ఆ మహిమను మళ్ళా నీకు ఇవ్వాలని ప్రభువు ఇష్టపడి ఆ రీతిగా చేశాడు. తల్లి గర్భంలో పిండోత్పత్తి కాకపూర్వమే నిన్ను ఎరిగిన దేవుడు. నువ్వు చెప్పకముందే ఆయన మనసులో నీ అవసరతలన్నీ, ఆ కోరికలన్నీ నెరవేర్చిన దేవుడు ఆయన. ఆ జీవగ్రంథంలో నీ పేరు ముందుగానే లిఖించి ఉంచాడు. కనుకనే ఈరోజు నువ్వు ఆయన బిడ్డవయ్యావు, ఆయన కుమార్తెవయ్యావు, ఆయన కుమారుడు అయ్యావు. ప్రియ సహోదరుడా సోదరి, బిడ్డ, యేసయ్య నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నిజంగా ఆయనకి నువ్వు కృతజ్ఞత చెల్లించగలిగిన పరిస్థితులు ఉంటే ఆయనకి ఇష్టం అది. ఎవరైనా కృతజ్ఞత భావంతో ఆయన త్యాగాన్ని స్మరిస్తూ కృతజ్ఞత ఆరాధన చేయమని కోరుతున్నాను. ఎవరికి వారి ప్రభుకి కృతజ్ఞత ఆరాధన చెల్లించండి. జీవం కలిగిన మా దేవ, కృపగల తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నిజమే తండ్రి, మేము ప్రేమించామని కాదు కానీ నీవే మమ్మల్ని ప్రేమించావు. ఎంత ప్రేమించావంటే ప్రభువా నాయన, మా కొరకు కరువల సిలువలో ప్రభా ఆఖరి రక్త బొట్టు వరకు నాయన కార్చి నాయన ప్రభా, చివరకు నీ బాడీలో నుంచి ప్రభువా నాయన నీరు వచ్చేంతవరకు కూడా ప్రభువా అంతగా మమ్మల్ని ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టావు. నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మాకు పరలోక మహిమనిచ్చావు, పరలోక రాజ్యాన్ని ఇచ్చావు, నీ వారసులుగా చేసావు, పరలోక వారసునిగా మమ్మల్ని చేసావు, మాకు రక్షణ కలిగించావు. రక్షణలో ప్రభువా నాయన ఎదుగుతూ ప్రభువా రక్షణలో ఆనందిస్తూ నిన్ను ఆరాధించే గొప్ప కృప నాయన, నిన్ను మహిమపరిచే ధన్యత మాకు ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు. ఇదిగో ప్రభువా, మరొకసారి ఈ మధ్యాహ్న కాల సమయంలో కూడా నన్ను ప్రేమించినందుకు మనసారా నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ, గత కాలమంతా మీరు చేసిన మేలులకే చూపిన కృపగా నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని చున్నాము తండ్రి, ఆమేన్. ప్రతి ఒక్కరు లేచి నిలబడదాం ప్రియులారా. నిజంగా మన కృతజ్ఞత ఆరాధన ప్రభుకి ఇష్టమైంది. ఎందుకంటే ఎన్నోసార్లు దుఃఖించావు నువ్వు, ఎన్నోసార్లు వేదన పడ్డావు నువ్వు, ఎన్నోసార్లు చింతించావు, నిరాశ నిస్పృహకు గురయ్యావు. ఇరుకులు, ఇబ్బందులు, కరువు కాటకాలు, అప్పులు అనేటువంటి భారం నిన్ను వేధించినప్పుడు, కృంగదీసినప్పుడు, ఎందుకు ఈ జీవితం అనిపించినప్పుడు
నీ కళ్ళంట వస్తున్న కన్నీటిని తుడిచి నిన్ను ఓదార్చిన నీ ప్రభు అయిన సీమైనారు. ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కృప నీ మీద ఉంచిన దేవుడైనా ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరు 2 చేతులు పైకి ఎత్తుదాం. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. మళ్ళీ చేతుల పైకి చూపిస్తూ ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. మళ్ళీ ఒకసారి ఆరాధన, చేతుల పైకి ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన 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 నీకే. చెప్పండి చప్పట్లు కూడా చెప్పండి. ప్రభుని ఆరాధించుదాం. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. మళ్ళీ ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కన్నుల వెంబడి కన్నీరు రానియక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. చెప్తామా? ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. ఆ కన్నుల వెంబడి కన్నీరు రానియక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. చెప్పండి మళ్ళీ. చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే. చేతుల పైకి ఆరాధన, చేతుల పైకి తుప్పు. ఆరాధన నీకే. ఆమేన్. ఆరాధన గట్టిగా దగ్గరగా. ఆరాధన 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 నీకే. నా కన్నుల వెంబడి కన్నీరు రానియక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. చిరునవ్వుతో నిన్ను, నీ ముఖాన్ని, నీ నోటి నిండా నవ్వించాడు యేసయ్యా. ఎన్నో వ్యాధులు, దీర్ఘకాల రోగాలు నిన్ను తొలగించి ఏమైపోతానో అనుకున్నప్పుడు నీ ప్రభు నిన్ను కనికరించాడు. సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి బలపరచినావే. సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి బలపరచినావే. నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి
నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి చిరునవ్వుతో నింపిన యేసయ్యా. చెప్పండి ప్రతి ఒక్కరు చూద్దాం. చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన ఆరాధన అంటే ఒకటి చేతులు పైకి వెళ్ళాలి, ఇలా పైకి వెళ్ళి ఊపుతాం. ఆరాధన 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 ప్రతి ఒక్కరు ఆరాధించుదాం. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. యేసయ్యా యేసయ్యా చిరునవ్వుతో నింపిన యేసయ్యా. అవమానాలు ఎన్నోసార్లు అవమానాలు కలిగాయి, అవి ఆశీర్వాదాలుగా మన యేసయ్య మార్చేశాడు. అవరోధాలు ఆటంకాలు వచ్చినప్పుడు కూడా ప్రభు మనల్ని హెచ్చించాడు, బలపరిచి దీవించాడు, ఆయన కృపాసనానికి సమీపంగా తీసుకొచ్చాడు. ప్రతి ఒక్కరు అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి ప్రతి అడుగులో నీవే నా దీపమై, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, చిరునవ్వుతో సంతోషంగా చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన ఎస్ ఆరాధన నీకే, ఆరాధన 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 నీకే. ఆరాధన ఆరాధించు, ఆరాధన 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 నీకే. కనుల వెంబడి కన్నీరు రానీయక, అవునయ్యా. నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ప్రభా ప్రభా చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. చెప్తాం దగ్గర ఆరాధన. చేతులు పైకెత్తి, చేతులు పైకెత్తి ఊపు. ఆరాధన 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 నీకే. అందరూ కలిసి ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. అందరూ ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. ప్రతి ఒక్కరు ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన 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 నీకే. అవమానాలను ఆశీర్వాదముగా, ఎన్నిసార్లు ఎన్నో ప్రదేశాల్లో అవమానాలు, ఎన్నో నిందలు కదా, అవి దీవెనలుగా మార్చాడు యేసయ్య. జనులు నా నిమిత్తము నిందించి అవమానముగా చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు, అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు మీరు ధన్యులు అని అభయవాక్కునిచ్చిన యేసయ్య. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగన్న ఆ మాటను ప్రభు నెరవేర్చాడు. ఏ రాయి తగలకుండా నిన్ను ఎత్తి పట్టుకున్నాడు నీ ప్రభు. ఆయన తన రెక్కలలో నిన్ను మోసాడు, ఆయన రెక్కల మీద మోసుకొని వెళ్ళిపోయాడు. చప్పట్లు కొట్టి దేవుడు కనపరచుదాం. ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టి ప్రభుత్వం ఆనందిస్తూ చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచు. నిజంగా ఆయన రెక్కల మీద నిన్ను మోసుకుంటూ, ఆయన భుజాల మీద నిన్ను మోసుకుంటూ తీసుకొచ్చాడు నీ ప్రభు. ఆయన మందిరంలోకి వచ్చిన తర్వాత
ప్రభుకి ఇష్టమైన రీతిలో ఆరాధన చేసినప్పుడు ఆయన ఎంతో సంతోషపడే దేవుడు. నువ్వు సంతోషిస్తే ఆయన సంతోషం అనుభవిస్తాడు. నిన్ను బట్టి ఆయన సంతోషించాలని కోరుకున్న దేవుడు ఆయన. ఆరాధించు, ఆరాధించు. నిరాశపడకో, నిస్పృహ చెందకో. ఈ క్షణమే నీకు విడుదల, ఈ క్షణమే నీకు విమోచన, ఈ క్షణమే నీకు ధైర్యం కలుగుతోంది. ప్రతి ఒక్కరు చెప్తాం, ప్రతి ఒక్కరు చెప్పండి. నా ముఖములో దుఃఖమే ఉందని. చెప్పుకోలేని వ్యాధి ఉందా? చెప్పుకోలేని సమస్య ఉందా? ఈ రోజు నీ హృదయంలో ఆ కార్యం జరగబోతోంది. నమ్ముతున్నావా? నమ్ముంటే నీ వలనైతే నమ్మే ప్రతి వారికి అది సాధ్యం. ప్రభు కార్యం జరుగుతుందంటే లార్డ్ జీసస్, లార్డ్ జీసస్, లార్డ్ జీసస్. అలాగా ప్రభు సన్నిధిని అనుభవించు, అనుభవించు. ప్రశాంతంగా ఆయన సన్నిధిలో ఆయనకి నువ్వు కృతజ్ఞత ఆరాధన చెల్లించినప్పుడు ఆయన మాత్రం ఎంతో సంతోషపడి నిన్ను హెచ్చించడానికి, దీవించి వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అనేకులు ధైర్యపరిచే ఘన సాధనంగా నిన్ను వాడుకోనున్నాడు. కనుక నీ ప్రభువుకి నమ్మకమైన సాక్షిగా నిలబడు. లార్డ్ జీసస్. ఓ తీర్మానానికి వద్దాం, ఓ తీర్మానానికి వద్దాం. ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి ఒక్కరూ ఒక తీర్మానానికి వద్దాం. నీ చిత్తమునే చేసేదా, నీ సన్నిధిలోనే నిలిచేదా, నీ మార్గములోనే నడచేదా, నిన్ను వెంబడించేదా. చెప్పండి మాట. నీ చిత్తమునే, నీ సన్నిధిలోనే నిలిచేదా, నీ మార్గములోనే నడచేదా, నిన్ను వెంబడించేదా. చేతుల పైకెత్తి ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. నీ చిత్తమునే, నీ చిత్తమునే చేసేదా, నీ సన్నిధిలోనే నిలచేదా, నీ మార్గములోనే నడచేదా, నిన్ను వెంబడించేదా. చెప్పు. నీ చిత్తమునే చేసేదా, నీ సన్నిధిలోనే నిలిచేదా, నీ మార్గములోనే నడచేదా, నిన్ను వెంబడించేదా. ఆపుకోవద్దు. నీ హృదయాంతరంగంలో ఎంతగా వస్తుందో ఆరాధన అంతగా చెల్లించు. ఆరాధన ఆగొద్దు, ఎవరిని చూసి ఆగొద్దు. నీకు ఎంతగా అనిపిస్తే అంతగా ఆరాధించు. ఆరాధించు, ఆరాధించండి. ఇంకా ఆరాధించండి. ప్రతి ఒక్కరు నోరారా మనసారా హృదయపూర్వకంగా ఆరాధించండి. ఆపుకోవద్దు, ఆత్మను ఆటంకపరచొద్దు. పరిశుద్ధాత్మ దేవుడు నేను సంధించిన కొలది నువ్వు ఆరాధించు. ఇందుకే కదా నువ్వు వచ్చింది ఆయన మందిరంలోనికి.
ఆరాధించండి. మై డియర్ బ్రదర్స్, బాయ్స్, యు వర్షిప్ యువర్ లార్డ్. హృదయపూర్వకంగా నోరారా మనసారా నోరు తెరిచి ప్రభుని సేవించు. ఎటు చూడద్దు, కళ్ళు మూసుకో. పరిశుద్ధాత్మ దేవుడు నేను సంధిస్తున్నాడు. ఇప్పుడు ప్రేరేపించబడిన వారు అందరి పక్షంగా కృతజ్ఞత ఆరాధన సిస్టర్స్లోంచి చెల్లించండి. ఎవరికైతే ఆ ప్రేరేపణ వచ్చిందో, ఆ మంట పుట్టిందో, ప్రభువుని ఘనపరుస్తూ కృతజ్ఞతలు చెల్లించండి. అలా ఇంకా మా కుటుంబాలు మమ్మల్ని సిద్ధపరచుకునేలా ఉంచు తండ్రి. దేవా, నీ కొరకు కనిపెట్టే జీవితం మాకు దయచే తండ్రి. అవును తండ్రి, నన్ను భారం మాకు దయచే తండ్రి. చల్లారిపోతున్నాం ప్రభువా. దేవా తండ్రి, దేవా నీ కృపలో జ్ఞాపకం చేసుకో. దేవా నడిపించము తండ్రి. చల్లారిపోయి ఆత్మలు అయిపోతున్నాం ప్రభా. నన్నేసయ్యా, ఏమి తిందమా ఏమి తాగుదామా తండ్రి, ఇదే అయిపోతుంది ప్రభా మా జీవితాలు తండ్రి. మా కొరకు ప్రాణం పెట్టిన వాడు తండ్రి, కానీ అయినా మేము మర్చిపోయే స్థితిలో ఉంటున్నాం తండ్రి. అవును ప్రభా. దేవా నీ కృపలో జ్ఞాపకం చేసుకో. ఎంతగానో మా కొరకు నాయన ప్రభా రక్తం కార్చి ప్రాణం పెట్టావు. కానీ ప్రభా నన్ను వస్తున్నాం వెళ్తున్నాం కానీ ప్రభా ఎక్కడ హృదయపూర్వకంగా నేను ఆరాధించలేకపోతున్నాం, స్తుతించలేకపోతున్నాం దేవా తండ్రి. దేవా తండ్రి, ఇంకా అలా కాకుండా నాయన ప్రభా మా కుటుంబాలుగా నిన్ను స్తుతించి ఆరాధించే కుటుంబాలుగా ఉంచండి నానా. నానా నిన్ను ఎప్పుడు ఆరాధించమా, ఎప్పుడు నిన్ను స్తుతించమా, ఎప్పుడు నేను ఎదుగు రావండి అని తండ్రి. అట్టి కృప అనుగ్రహించు ప్రభు. నీ కృప కనికారం ఉంచు తండ్రి. నాయన అపవాది చెదరు కొడుతున్నాడు ప్రభు. నీ కృపలో జ్ఞాపకం చేసుకో. నిలబెట్టు తండ్రి. నాయన దీవించండి, ఆశీర్వదించండి నాయన. నాయన నీ కృపా నాయన, నీ దయా కనికరం ఇంకను చూపించి నీ మాటకు లోబడే కుటుంబాలుగా ఉంచము తండ్రి. కేవలం నీ మాటకే ప్రభా. మేము మనుషుల మాటకి అయితే లోపడం కానీ ప్రభా నీ మాటకు లోబడే కుటుంబాలుగా సంఘాలుగా నానా తీర్చిదిద్దమని వేడుకుంటాం ప్రభా. అపవాదిని గద్దించము తండ్రి. దేవా నీ ఆత్మతో నింపు ప్రభా. నింపు నీవే నడిపించమని నన్ను నాకు సంఘాన్ని నీ చేతులుగా అప్పగించుకుంటూ ఆరాధన నీకే అర్పిస్తూ నిన్నే బ్రతిమలాడుకుంటూ యేసు నామమున వ్యక్తిని వినయం తడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. చేతులు రెండు పైకెత్తి
Hallelujah. 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 Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. 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 అందరూ కూర్చోండి ప్రియులారా. ఈ సమయాన్ని యాకోబు గారికి అప్పగిస్తున్నాం. దేవునామానికి మహిమ కలుగును గాక. మరి అందరికీ వందనాలు. మన యొక్క యేసుక్రీస్తు కృపా సంఘం యొక్క మరి కార్యక్రమాలు మరి రానున్న వారంలో ఈ విధంగా ఉన్నాయి. మరి ప్రతి ఆదివారము ఈవినింగ్ రామ్నగర్లో ఆరాధన ఉండేది. మరి ఈరోజు మార్నింగే ఆరాధన 7 గంటలకి ఈ స్థలం అందే ప్రారంభించబడింది. ఇది మనకి సెకండ్ ఆరాధన. మీ అందరికీ తెలుసు అనుకుంటాను. ఒకవేళ తెలియని వారు ఇంకెవరైనా వాట్సాప్లో మన జేసీజీఎస్ గ్రూప్లో మీరు వినని వారు ఎవరైనా ఒకవేళ ఉండి మరి ఈ ఆరాధన అనుకుంటే పొరపాటు. ఉదయాన్ని కూడా ఒక ఆరాధన అయిపోయింది మన సంఘం తరపున ఇక్కడ ఇదే స్థలంలో. సో కాబట్టి మరి ఈవినింగ్ ఇంకా ఆరాధన ఎక్కడ ఉండదు. రేపు ఎల్లుండు అవతలనాడు అంటే సోమ మంగళ బుధ 3 వారాల్లో 3 రోజులు సాయంకాలము మరి పాటల ప్రాక్టీస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి మీరందరూ మరి దైవజనులను ప్రిస్కిల్లాను జోసెఫ్ను సాయంకాలం 6 గంటలకి మీరు మరి కాల్ చేసి ఇక్కడికి వచ్చిన వారైతే ఇక్కడికి రండి. లేని ఎడల మీరు మొబైల్లో పాస్ గారికి ఫోన్ చేసి మీరు లైవ్లో కూడా మీరు కార్యక్రమాల్లో పాల్గొవాలని ప్రభు పెరట మీకు మనవి చేస్తూ ఉన్నాము. లక్షవారము మరి ఉదయము 9 గంటలకి మన సహోదరి మార్త వారికి భీముల్లో వారికి చక్కటి గృహాన్ని దేవుడు అనుగ్రహించారు. ఆ గృహ ప్రవేశ కార్యక్రమం ఉంటుంది ఉదయం 9 గంటలకి. సో కాబట్టి అందరూ మరి ఆమె మన సంఘస్థురాలు కాబట్టి ఆమెకు దేవుడు ఒక సొంత గృహాన్ని ఇచ్చాడు. ఆమె ఆ గృహంలో మరి అందులో మరి జీవితాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నారు. మరి గృహం ఇచ్చినందుకు ఆనందంగా సంతోషంగా సంఘాన్ని అంతా ఇన్వైట్ చేసి మనతో కలిసి సంతోషిస్తూ ప్రభువుని మహిమపరచాలని ఆశ కలిగి ఉంది కనుక అందరము మరి ఆ స్థలానికి వెళ్ళి ప్రభువుని మహిమపరచాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. తన కుటుంబం తరపున తన తరపున అది ఉదయం 9 గంటలకే భీముల్లో ప్రారంభించబడుతుంది. మీరు ఎవరైనా రావడానికి ఇన్కన్వీనియన్స్ అంటే సదుపాయాలు ఒకవేళ ఏమైనా ఇబ్బందికరంగా ఉంటే మీరు పాస్టర్ గారితోనే ముందు రోజు కానీ మీరు మాట్లాడి అయ్యా మేము ఎలా రావాలి ఏంటి సంగతి అని అంటే పాస్టర్ గారు మీకు డైరెక్షన్స్ ఇస్తారు. ఆయన మీకు సలహాలు అనేవి చెప్తారు. భీములు అయితే 999 బస్సు వెళ్తూ ఉంటుంది. భీములు 900 900K1. సో ఇట్లాంటివన్నీ అంటే మీకు తెలియకపోతే మీరు ఎక్కడి నుంచి మీరు బయలుదేరుతున్నారో మీరు చెప్తే దానికి సంబంధించిన వివరాలన్నీ అయ్యగారు తెలియజేస్తారు. మరి మరి ఒకవేళ ఆటో అట్లాగే ఏమైనా మీరు మాట్లాడుకోవాలనుకుంటే రైట్ ఓకే సైమన్ పీటర్ ఏదో మరి ఉంది అంటే సైమన్ పీటర్ని మీరు కాంటాక్ట్ చేయండి. అంటే ఆయన మీరు సంప్రదించండి. ఒకవేళ మీరు అందరూ కలిసి మేమందరం కలిసి ఆటోకి వస్తామని అనుకుంటే మీకు అక్కడ ఆటో మీకు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని ట్రావెల్ అనేది మరి దైవజనులు మాట్లాడి మీతో ఎవరి ట్రావెల్ ఆరదే ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆమెతో కలిసి సంతోషిస్తాను. ఆమె దగ్గరికి వెళ్ళి మనము విందులో పాల్గొని ప్రార్థనలో ఆరాధనలో పాల్గొని అవన్నీ వివరాలన్నీ ఉంటాయి. అవన్నీ మనకు తెలుసు. ఇప్పుడు మనకి బాగా సుఖమైపోయింది ఒక విధంగా చెప్పాలంటే. ఎక్కడికి వెళ్ళో పాస్టర్ గారు ఆటో ఏర్పాటు చేస్తారు.
అంటే ఆరాధనకి రావడానికి రామనగర్ నుంచి ఇక్కడికి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి అలవాటు చేయడం కోసం ఈ ఆటోలు ఏర్పాటు చేస్తున్నారు. రానున్న దినాల్లో ఒకవేళ ఆటోలు కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎవరి వ్యక్తిగతంగా వారు ఎక్కడున్నా మన సంఘం అనుకొని మనం వెళ్తే అది మనకి బ్లెస్సింగ్. ఇది ఎక్కడైనా మీరు చూడండి, కావాల్సి ఎవరి ఆటోలు ఏమేమి పెట్టరు నాకు తెలిసి. కాకపోతే ఏంటంటే మనం అక్కడ అలవాటు పడిపోయాం దగ్గర కాబట్టి ఆ దగ్గరని అక్కడి నుంచి ఇక్కడ రావడానికి మెయిన్ వెసులుబాటు లేదు కొంత. ఎందుకంటే 3 మారి రావాలి ఎవరు రావాలన్నా. అందు గురించి మీకు సింపుల్గా రావాలని ఈ ఏర్పాట్లు అన్నీ జరుగుతున్నాయి. అందువలన ఏంటంటే ఇలాగే మరి లక్ష్యవారం ఉంటుంది మీరు అనుకోకండి. ఎవరికి వారు నేను నా కుటుంబం తరపున మార్తతో కలిసి ఆ ఇంటిలో దేవుణ్ణి ఆరాధించాలి, ఆమెతో కలిసి దేవుణ్ణి సంతోషించాలి, దేవుని సన్నిధిలో ఆమెతో కలిసి విందు చేయాలి అనుకున్నవారు ఎవరికి వారు మట్టుకే వారు రావాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాం. శుక్రవారము యథావిధిగా ఉదయము ఇక్కడ 10 గంటలకి ఉపవాస ప్రార్థన కాబట్టి సమయానికి అందరూ రావాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాం. మా సమయానికి వస్తే సమయంలో ముగించుకొని వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ మాకు లేట్ అవుతుంది అనుకుంటే మీరు దైవజనులతో మాట్లాడండి, వేరే విధంగా జరగడానికి అవకాశాలు ఉంటాయి. మధ్యాహ్నం ఉందయ్య గారు ఏమైనా అక్కడ రామనగర్లో ఉపవాస ప్రార్థన? ఓకే రైట్, ఇక్కడే ఉపవాస ప్రార్థన అర్థం అవ్వలేదు. ఓకే రైట్. శనివారము అయ్యగారు శనివారం ఏమైనా ఉన్నాయా? రైట్ ఓకే, శనివారము ఏమీ లేదు కాబట్టి మరలా యథావిధిగా ఆదివారము ఉదయం 7 గంటలకి మొదటి ఆరాధన, రెండో ఆరాధన ఉదయము 10 గంటలకి. దీన్ని మీరు గుర్తుపెట్టి 10 గంటలకంటే ఇక్కడ 10:15 ఉండాలి మీరు, లేదా 9:30 ఉన్నా పర్లేదు. ఎందుకంటే మార్నింగ్ ఆరాధన కూడా ఎర్లీగా ప్రారంభించబడితే ఎర్లీగా అది ముగించబడుతుంది. సో వీటిని మీరు గుర్తుపెట్టుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. దేవుడి ప్రకటనలు మన ఉనికిలో దీవించును గాక. ఆమెన్. మీరు ఆయనకి ఎవరు లాక్ ఇచ్చారండి మీరే? రైట్ ఓకే, కానుకలు తీసుకుందా. ప్రభు సన్నిధికి తీసుకొచ్చిన కానుక ఇష్టయ రూపంగా ఇద్దాం. దశమ భాగములు, ప్రథమ ఫలములు, శ్రేష్టార్పణలు, కృతజ్ఞత కానుకలు, ఇంకా ఇతర కానుకలు ఏ ఉద్దేశంతో దేవునికి కానుక ఇవ్వాలని తీసుకొచ్చామో అది విశ్వాసపూరితంగా దేవునికి కానుకిచ్చి ప్రభువుని మహిమపరచుదాం. ఎన్నాళ్ళకి అంటే వాళ్ళ మనవరాల కార్యక్రమానికి సంఘం వెళ్ళాం కాబట్టి కొంతమంది చాలా సంతోషం. అమ్మా ఎవరు తీసుకొచ్చారు నిన్ను? వెరీ గుడ్. ఇంత బాధపడద్దు, నీకు ఆటో ఉంది. అక్కడికి ఐపీసీ వచ్చేసరికి 8:30 కల్లా వచ్చేయి తెల్లారి. అప్పుడు నీకు శ్రమ ఉండదు, ఇటు నుంచి తీసుకెళ్ళిపోతారులే ఐపీసీ దగ్గర. రైట్ ఓకే, చాలా సంతోషం. పెద్దోళ్ళు అందరూ కూడా సీనియర్స్, యువనాన్న కానీ కృపావతి తల్లి కానీ నిజంగా కృతజ్ఞులు వారు. ఎందుకంటే నా సంఘం ఇది, నా తల్లి. ఎక్కడికైనా అక్కడికే వెళ్ళాలి అన్న. మా అన్నమ్మ ఒకటి, ఆవిడకి ఉదయం గురించి తెలియలేదేం బహుశా. సో సమీర్ పీటర్ గారు బాధ్యత తీసుకోవాలి. మీ భార్య అమ్మని ఉదయం ఆరాధనకు వచ్చేయాలి. మీరు కదిలితే వాళ్ళు వస్తారు మీ వెనకాల. స్తోత్రం. 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్పండి. ప్రభువునందు ప్రియులారా, దేవుడు నమ్మదగినవాడు, ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. కానుకలు ఇస్తారా? దశమ భాగములు, ప్రతిష్టార్పణలు, స్వేచ్ఛార్పణలు, ప్రథమ ఫలాలు, కృతజ్ఞతార్పణలు. ఇప్పుడు మీరు పట్టణంలో ఉన్నారా పల్లెటూరులో ఉన్నారా? అమ్మ వింటున్నారు నా మాట? పట్టణంలో ఉన్నారు కదా. పట్టణంలో దీవించబడతారు, పొలంలో దీవించబడతారు,